ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. ప్రియమైన వారలారా, సర్వశక్తి గల దేవుడు, సర్వకృపానిధి దేవుడు, వర్ణాతీతుడైన దేవుడు తన యొక్క ప్రభావాన్ని బయలుపరుస్తున్న విషయం ఇక్కడ కనబడుతుంది. ఆయన ఎట్లా అంటున్నాడు? నేనే దేవుడను అని చెప్తున్నాడు. అంటే దేవతలు దేవుళ్ళు అని చెప్పబడే వారు ఎవరు కూడా అవన్నీ అబద్ధం అన్నట్టు. నేనే దేవుడు అని అన్నాక మిగతా అందరు చెప్పేటివి అవి అబద్ధమైన దేవతలు, అబద్ధమైన దేవుళ్ళు అని అర్థం చేసుకోవాలి. ఈయన ఎట్లాంటి దేవుడు? దేవుళ్ళకు ఉండవలసిన లక్షణం ఏంది అని ఇక్కడ ఆయన బయలుపరుస్తున్నాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు. మృతి నొందించువాడని నేనే, బ్రతికించువాడని నేనే. ఒక దేవునికి ఉండవలసిన క్వాలిటీ, లక్షణం ఏంటి అంటే, ఒక మనిషిని బ్రతికించాలన్నా, ఒక మనిషిని చంపాలన్నా నేనే అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంత విచిత్రం కదా. ఎఫెసీ 2:1 చూస్తే, మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అని రాయబడ్డది. క్రీస్తులో బ్రతికించినాను అని రాయబడింది. అంటే చచ్చిన మనల్ని యేసు క్రీస్తులో బ్రతికించినాడు. అంటే యేసు ప్రభు శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా మనము సజీవులమైనాం. అయితే ఈ భూమి మీద అల్పకాల యాత్రలో మన కొన్ని దినాల నుండి మృతి పొందుతున్నాం అంటే ఆయన అనుమతిస్తే తప్ప. కీర్తనలో 68:20 వచనంలో మరణం తప్పించుట యెహోవా వశం అని రాయబడింది. అంటే ఆయన తప్పించకపోతే మనం బతికుండము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరికి ఉంది ఇలాంటి ఆధిక్యత? ఈ ప్రపంచంలో ఏ దేవుడు, ఏ దేవత అనబడే ఏ ఒక్కరికి లేని ఆధిక్యత యేసు ప్రభుకే కలిగి ఉంది. ఈ ఆధిక్యత, ఈ లక్షణం. ఆయన గాయపరచువాడని నేనే, స్వస్థపరచువాడని నేనే అంటున్నాడు. నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడు అంటున్నాడు. ఈ మాటలను ఏం చూపిస్తున్నాయంటే, మన జీవితంలో ఏదైనా అనుమతించినప్పుడు అది ఆయన లేకుండా అనుమతించబడలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరణమైనా సరే, జీవమైనా సరే, గాయమైనా సరే, స్వస్థత అయినా సరే, ఆయన చేతిలో నుంచి విడిపించుకునేటోళ్ళు ఎవరు లేరు అని ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇవన్నీ మన జీవితంలో అనుమతించినప్పుడు మనం సరిగా ఉండాలని, మనము ఆయనకి ఇష్టంగా ఉండాలని, ఆయన మన జీవితంలో అవి అనుమతించినప్పుడు, మన కుటుంబముగా, వ్యక్తిగత జీవితంగా కొన్ని కష్టాల గుండా వెళ్ళినప్పుడు వాటి వలన మనం ఏం కావాలంటే సరిగా అవ్వాలని, ఆయనకు నమ్మకంగా ఉండాలని. మన జీవితంలో గాయాలు కొన్నిసార్లు అవుతుంటాయి. వాటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు దగ్గరగా పోవాలి. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమించు వారిని గాయపరుస్తా, నా చేతులే గాయపరుస్తాయి, నా చేతులే కట్లు కడతాయి అంటున్నాడు. మనం మన ఇష్టానుసారంగా నడిస్తే ఆయన ఒప్పుకునే దేవుడు కాదు. ఆయన రోషం కలిగిన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఎల్లవేళలా ప్రతి పరిస్థితిలో ఆయన గాక ఇంకొకరు నీ దేవుడు ఉన్నాడేమో గుర్తుపెట్టుకో. కొందరికి ఉద్యోగమే దేవుడు, కొందరికి భార్య దేవుడు, కొందరికి పిల్లల దేవుడు, కొందరికి డబ్బు దేవుడు, కొందరికి పొలాల దేవుడు. నీకేం దేవుడు, నాకేం దేవుడు? మనం ఆలోచన చేసినాము అంటే దానికే మొదటి స్థానం ఇస్తాం చూడు, అదే మన దేవుడు అన్నట్టు అర్థం. మనం ఏ దానికైతే మొదటి స్థానం ఇస్తామో అదే మన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తుకు తప్ప, దేవుని వాక్యానికి తప్ప, దేవుని సంఘానికి తప్ప మనం ఇంకేదానికైనా ప్రయారిటీ ఇస్తున్నామా? అప్పుడు మనము దేవుని మర్చినట్లు లెక్క. అందుకే మృతి పొందటం కానీ, అందుకే గాయాలు కానీ మన జీవితంలో అనుమతించబడతాయి. ఆయన మీదకేని మన దృష్టి పక్కకోవద్దు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను కలిగి ఉండడం, ఆయన మహిమ కొరకు ఉండడం మనం నేర్చుకోవాలి. అది లేనప్పుడు మన జీవితంలో కష్టాలు అనుమతించబడతాయి. ప్రియమైన వాళ్ళు, ఆయనే చెప్తున్నాడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. అంటే మనం పెట్టుకునేటివన్నీ పనికిమాలినవి పెట్టుకోవద్దు. ఆయనకు విధేయులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మనం ఉన్నామా లేమా అట్లా మనం చూసుకొని ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. దేవుని మాట దించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాల సమయంలో నువ్వు మాకు దేవుడవు అయినావు, మా కొరకు కల్వరిశిలో ప్రాణం పెట్టినావు, మాకు రక్షణ ఇచ్చినావు. అందుకై స్తోత్రం. నిన్ను వెంబడించుటకు కూడా అనేక కష్టాలు మా జీవితంలో అనుమతించి సరి చేస్తున్నావు. అన్నిట్లో కూడా నమ్మకంగా నేను వెంబడించే కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.